బావగారు హోమం చేసేది మనశ్శాంతి కోసం కాదనిపిస్తోంది దాక్షాయిని. ఇంకేదో బలమైన కారణం ఉందనిపిస్తోంది. నాకు కూడా ఎందుకో అలాగే అనిపిస్తోంది సరస్వతి. మనకి తెలియకుండా ఏదో జరుగుతోంది. హోమం జరిగితే మనకంతా మంచి జరుగుతుందని బావగారు అంటున్నారు. సీతక్క పాటికి తను ఏదో ఒక ప్లాన్లో ఉందని అక్క ప్రవర్తన చెప్తోంది. పుట్టిదైతే హోమం అని తెలిసినప్పటి నుంచి తెగ హుషారైపోయింది. ముగ్గురు ఎవరికి వారు ఏదో ఆలోచనలో ఉన్నారు. అదేంటో మనకు తెలియడం లేదు. బావగారిని అక్కని పక్కన పెట్టు దాక్షాయిని. మంజుల ఎందుకంత సడన్ గా యాక్టివ్ అయినట్టు? ఏదైనా కొత్త పథకం పన్నుతోందా? ఏమో సరస్వతి, నాకైతే అంతా గందరగోళంగా ఉంది. అక్క నిర్ణయాలు కూడా నాకు అంతుపట్టకుండా ఉన్నాయి. తనే మంజుల్ని బయటికి పంపడానికి వ్రతం పేరుతో ఆడుకుంటుంది. మళ్ళీ తనే తన చేత్తో తిండి పెడుతుంది. బుర్ర పిచ్చెక్కిపోతోంది. బుర్ర లేదు కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదులే. రేపు హోమం పెట్టుకుని మీరిద్దరూ ఏంటి మొహాలు వేలాడేసుకుని కూర్చున్నారు? ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇంకేం చేయాలి? డాన్స్ చేయాలా? ఈ రోజు చేయకపోయినా రేపు మాత్రం కేరింతలు కొడుతూ గంతులు వేస్తారు. ఎందుకని? కొన్ని అద్భుతాలు వింటే బావుండదు, కళ్ళారా చూసి తరించాలంతే. మా కళ్ళకి అంతలా విందు చేసే సంతోషం అంటే నువ్వు మమ్మల్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతున్నావా? చిలిపి అన్ని కుళ్ళు జోకులే. మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్ళిపోతానమ్మా? హే, చిరాకు పుట్టించుకు. చెప్తే అర్థమయ్యేలా చెప్పు, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అమ్మా మంజులా, నేను తన సవితిని అని తెలిసిన సీతక్క చూడండి ఎంత ప్రేమగా పిలుస్తుందో. మీరు మీ మాడు మొహాలు. హే, ఎక్కువగా మాట్లాడంటే మాడు పగిలిపోద్ది. ఏహే పోండి, మీతో నాకేంటి? చూసావా దీని పలుపు? ఏంటక్క? నీ కలని నిజం చేయడానికి నీకొక బహుమతి ఇవ్వడానికి పిలిచాను. అర్థం కాలేదక్క. అర్ధాంగివి కావాలని ఆశపడుతున్నావు కదా, మా అందరి ఎదురుగా పెళ్లి చేసుకోవాలని ఉబలాట పడుతున్నావు కదా. అందుకే ఈ పెళ్లి చీరని నీకు నా చేతుల మీదుగా ఇస్తున్నాను. ఇదిగో. ఇది కట్టుకుని నువ్వు తాళి కట్టించుకోవాలి, సరేనా? అక్క దానికి చేరుస్తుందేంటి దాక్షాయిని? అక్కని అర్థం చేసుకోవడం కంటే నీ వంట తినడమే బెటర్. చీర చాలా బాగుందక్క. నీ చేతులతో ఇవ్వడం ఇంకా బాగుంది. అంటే నువ్వు కాంప్రమైజ్ అయ్యావా అక్క? నీ పెళ్లి చేస్తే అన్ని సమస్యలు తీరుతాయని రియలైజ్ అయ్యాను. థ్యాంక్ యూ అక్క. అక్క, హోమం కోసం నువ్వు దానికి చీరిస్తున్నావేంటక్క? ఏమైంది అసలు నీకు? ఎందుకు ఇచ్చానో రేపు హోమం దగ్గర మీకే తెలుస్తుంది. అప్పటి వరకు ఓపిక పట్టండి. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూసినట్టు ఎవరికి వారు రేపు తెలుస్తుంది, రేపు మంచి జరుగుతుంది అంటున్నారు. అసలే టెన్షన్ గా ఉందక్క. ఏం జరగబోతుంది? వెయిట్ అండ్ సీ. ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది. ఏమర్థమైంది? చచ్చినట్టు రేపటిదాకా వెయిట్ చేయక తప్పదు అని.
నీకోసం స్పెషల్గా ఒక కర్చీఫ్ ఎంబ్రాయిడరీ చేసి తీసుకొచ్చాను. తీసుకో. నీకు అసలు బుద్ధుందా? సీత పెళ్లికి కట్టుకోమనిచ్చిన చీరలో రాకేష్ ఇచ్చిన కర్చీఫ్ కూడా ఎందుకు ఇచ్చినట్టు? కొంపతీసి సీత వెళ్ళి రాకేష్ని కలిసిందా? నువ్వు ఫోన్ చేస్తావని నాకు తెలుసు సుబ్బు. నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. నేను ఫోన్ చేస్తానని నీకెలా తెలుసు? సరే, ఒక విషయం చెప్పు. నిన్నొచ్చి ఎవరైనా కలిసారా? నన్నా? లేదే, ఎవరు కలవలేదు. నిజం చెప్పు. నువ్వు నా దగ్గర ఏమి దాయడం లేదు కదా? లేదు సుబ్బు, నీ దగ్గర నేనెందుకు అబద్ధం చెప్తాను? నువ్వేదో టెన్షన్లో ఉన్నావని తెలుస్తుందిలే. రేపటికల్లా సర్దుకుంటుంది. ఉంటాను, బాయ్. వీడేంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు? ఏదో తేడాగా ఉంది. ఇంత ఆప్యాయంగా సీత చేరిచ్చిందంటే ఏదైనా ప్లాన్ చేసిందా? ఇప్పుడు నీ ముందున్నది ఒకే ఒక కఠినతరమైన అవకాశం. ఒకవేళ ఏదైనా తప్పుదొర్లి హోమం ఆగిపోతే మాత్రం నిన్ను నువ్వు కాదు కదా, ఎవ్వరూ రక్షించలేని మహాప్రమాదంలో నువ్వు ఇరుక్కుంటావు రామరాజు. అన్నిటినీ అధిగమించి నిర్విఘ్నంగా మహాశాంతి హోమాన్ని నువ్వు పూర్తి చేయగలిగితే మాత్రం ఇక నీకు నీ కుటుంబానికి తిరుగులేదు రామరాజు. రేపెట్టి పరిస్థితుల్లోనూ ఏ ఆటంకం లేకుండా హోమం పూర్తి చేయాలి. మంజుల రూపంలో ఇంటికి పట్టుకున్న శనిని వదిలించుకోవాలి. 2 రోజులు సిద్ధాంత్ గారు చెప్పిన 21 రోజు గడువు పూర్తవుతుంది. ఏమండి, హోమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. నిశ్చింతగా ఏ టెన్షన్ లేకుండా పూజ జరిపించుకోవచ్చు. ఏమైందండి అలా ఉన్నారు? రేపటి హోమం ఎలా గట్టెక్కుతుందని ఆలోచిస్తున్నాను సీత. అంతా బాగానే జరుగుతుందండి, మీరు ప్రశాంతంగా ఉండండి. నా వల్ల ఇంట్లో ప్రశాంతత అనేది దూరమై చాలా రోజులైంది కదా సీత. రేపటి హోమం తర్వాత అయినా మనకి మంచి రోజులు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్ళు కొన్ని విషయాల్లో మొండిగా ఉన్న మీరు మన కుటుంబంలో మళ్ళీ సంతోషాలు నిండాలని హోమం చేయడానికి కంకణం కట్టుకున్నారు కదా. అన్నీ కుదురుకుని మనం బాగుంటామనే నమ్మకం నాకైతే ఉందండి. సీత, నేను మళ్ళీ చెప్తున్నాను, నాకుండే కారణాలు ఏమైనా ఒక్క మంజుల విషయంలో తప్ప నేను నీ దగ్గర ఏమీ దాచలేదు. నీకు అన్యాయం చేయాలన్న ఆలోచన కల్లో కూడా లేదు. అది నువ్వు నమ్మితే చాలు సీత. మీరు తప్పు చేయరన్న నమ్మకం నాకుంది కాబట్టి నిజం తెలిసే వరకు ఓర్పుతో ఉండాలని నేను సర్దుకొని పోతున్నానండి. మన వాళ్ళకు కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను.
కాకపోతే సిద్ధాంతి గారు చెప్పినట్టు మన ఇంటికి పట్టుకున్న చెడు అశాంతి ఆ మంజులేనేమో అని నాకు అనిపిస్తుందండి. రేపు హోమం తర్వాత ఈ మంజుల పీడ నీకు కానీ మన కుటుంబానికి కానీ ఉండదని నేను నీకు హామీ ఇస్తున్నాను సీత. తన వల్ల ఇక ఎటువంటి సమస్యలు మనకు రానివ్వను. మంజుల అలియాస్ వెంకట సుబ్బలక్ష్మి పోరు మాకు లేకుండా మీరేం చేయాలనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ దాని బండారం రేపు గుడిలో నేను బయట పెట్టబోతున్నాను. దాన్ని ప్రేమించిన వాడితో పెళ్లి జరిపించి శాశ్వతంగా దాని నీడ కూడా మన మీద పడకుండా చేయబోతున్నాను. ఏంటి సీత ఆలోచిస్తున్నావు? మీరిచ్చిన హామీని నా గుండెని ఇంత తేలికపరుస్తుంటే అదే జరిగితే మన ఫ్యామిలీ అంతా ఎంత ఆనందంగా ఉంటారో అని ఊహించుకుంటున్నానండి. నా నిర్ణయానికి అందరూ ఎంతలా బాధను ఓర్చుకుని ఉంటున్నారో నాకు తెలిసేదా. ఖచ్చితంగా రేపటి నుంచి మాత్రం మంజుల వల్ల ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదని మాటిస్తున్నాను. నా చెల్లెలు చిట్టిని పెళ్లి కూతుర్ని చేయడం దగ్గర నుంచి పెళ్లి పనులన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను. పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి చేయమంటారు. వీళ్ళిద్దరికి ముందు వెనక ఎవరూ లేరు. ఏమీ లేకపోవడం అంటే ఆస్తులు అయిన వాళ్ళు ఉండకపోవడం కాదు, వెలకట్టలేని మంచితనం ఉంటే చాలు. తన నోటితోనే చిట్టిని ప్రేమిస్తున్న విషయం, పెళ్లి చేసుకుంటానన్న సంగతి నానితో చెప్పించడానికే చిట్టి వాళ్ళని ఇంటి నుంచి బయటికి వెళ్ళమని చెప్పి వాళ్ళని బాధ పెట్టాల్సి వచ్చింది. ఇన్ని జనాలు పత్తాలాడడు, సిట్టిని సరిగ్గా పట్టించుకోకపోవడం లాంటి గలీజ్ పనులు ఎన్నో చేసిన ఈ ఇంట్లోకి వచ్చినాకనే ఇస్మంటి మంచి మనుషుల నడిమిట్లా కొంచెం సుతారించిన. ముఖ్యంగా సీత చెల్లి దేవత మా ఇద్దరిని తోడబుట్టిన లెక్క గుండెల్లో పెట్టుకుంది. అస్మటి దేవతని పొట్టి మందులు దెయ్యం లెక్క పరిశ్రమ చేస్తుంది. రేపు హోమంలో ఆ రాకేష్ గారిని లగ్గం చేసుకుని ఇంటికి పోయిందంటే దానికి భూమి మీద నూకలు మిగిలిపోయినట్టే. అట్ట కాదని గడబిడ చేసి తప్పించుకోవాలని చూస్తే మాత్రం పొట్టి దాన్ని చంపి పాతి పెట్టారా సరే. నా సిట్టికి జిందగీనిచ్చిన సీతశిలకి గుండె కుషేటట్టు చేస్తా. దాన్ని మటుకు మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టనయ్యా. అరే నేను జైలుకి పోయినా సరే సీతశిలికి రేపటితో పట్టిన దరిద్రం వదిలిపోవాలి. అయిపోయావే వెంకట సుబ్బలక్ష్మి, అయిపోయావు. నా కుటుంబాన్ని ఎదురుగా ఢీ కొట్టలేక సాటి ఆడవాళ్ళని కిడ్నాప్ చేయించిన నువ్వు ఒక ఆడదానివేనా? నిజంగా నీకు చావ ఉంటే ఎదురుగా వచ్చి నాతో మాట్లాడు. హలో, శకుంతలాదేవి గారు ఇంకా నిద్రపోలేదా?
ఆలోచనలు బుర్రంతా ఆక్రమించి నిద్ర పట్టడం లేదా? నా సంగతి తర్వాత నీకు నేను నిద్ర పట్టనీయకుండా చేస్తున్నానని తెలిసి కూడా నాకు ధైర్యంగానే ఫోన్ చేశావే. ధైర్యం ఉంది కాబట్టే హెడ్ టు హెడ్ తలపడదామని ఎప్పుడో చెప్పాను. ఆ ధైర్యం నీకు లేకే నన్ను తలపడే అవకాశం రావడానికి తల దాచుకుంటున్నావు. మాటకు మాట బాగానే సమాధానం చెప్తున్నావు. చేతలకి కూడా సమాధానం చెప్పే సత్తా ఉంది. నీ సత్తా, నీ ధైర్యం, నీ తెగింపు సడలిపోయి నన్ను కలుసుకునే రోజు త్వరలోనే వస్తుంది. ఆ క్షణం తొందరగా రావాలని నేను కూడా ప్రతి క్షణం ఎదురు చూస్తున్నాను. కాకపోతే దీనిలో చిన్న సవరణ ఏంటంటే, నువ్వు చెప్పిన సత్తా, ధైర్యం, తెగింపు అన్నీ అలాగే ఉండి నిన్ను కలుస్తాను. ఇంతకీ హోమం ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? మంచికి ఎప్పుడూ ఏ అడ్డంకులు రావు. ఆటంకాలు కలిగించాలని చూసినా అవి ముందుకి సాగుతూనే ఉంటాయి. ముందుకు సాగాలని ప్రయాణం మొదలుపెట్టినప్పుడు దారిలో మనకి బాధ కలిగించే ముళ్ళని, రాళ్ళని పట్టించుకోకూడదు సీత. దారి ఎలాంటిదైనా సరే చివరికి చేరుకునే గమ్యం మంచిదై ఉండాలి. సీత, మనకు మంచిగా అనిపించి నిర్ణయించిన లక్ష్యం ఎదుటి వాళ్ళకి చెడుగా అనిపించినా మనం పట్టించుకోకూడదు. ఆ లక్ష్యం మరొకరికి చెడు చేసేది కాకపోతే ఎవ్వరికి చెడుగా అనిపించదు. ఒకవేళ అది చెడు చేసేదే అయితే మన ఆశ కూడా తీరదు. ఆశదేముంది సీత, మన శక్తిని మించి ఆశపడితే పేరాసవుతుంది. స్థాయిని మించి కోరుకుంటే దురాసవుతుంది. కాని చేయగలననే నమ్మకం ఉన్నప్పుడు పట్టుబట్టి ముందుకు అడుగు వేస్తే అది సంకల్పం అవుతుంది. సంకల్పం అనే మాటని ఒకరి జీవితాన్ని నాశనం చేయాలని చూసేవాళ్ళు వాడేది కాదు. 10 మందికి సహాయపడగలిగే వాళ్ళు ఆలోచించేది. మంచి లక్ష్య సాధనతో గమ్యం చేరుకునే వాళ్ళు బలంగా నమ్మేది. నీ భర్త రామరాజు అలాంటి సంకల్పంతోనే రేపు హోమం చేస్తున్నాడు కదా. అది ఏ ఆటంకం లేకుండా పూర్తవుతుందో లేదో చూద్దాం. తప్పకుండా చూద్దాం. దాక్షాయిని, సరస్వతి, శ్రవణ్, చిట్టి, నాని, అందరూ రండి. హోమానికి అందరికీ బట్టలు తెప్పించాను. అందరూ ఇవే కట్టుకోవాలి. ఏయ్, నువ్విచ్చడేంది? హోమానికి కాదే పిచ్చి మొహాలారా, నా పెళ్లి కూడా అక్కడే. మీరిలా జిడ్డు మొహాలతో మడ్డి బట్టలు వేసుకుని నా పెళ్లిలో ఉంటే ఏం బాగుంటుంది? ఇది నీకు, ఇది నీకు. నాని, తీసుకో, తీసుకో. తీసుకో అన్నయ్య. నువ్విచ్చిన బట్టలు కట్టుకోవాల్సిన కర్మ మాకేం పట్టలేదు. మా బట్టలు మాకున్నాయి. ఉంటే మాత్రం ఇవి తీసుకోకూడదా? అభిమానం తీస్తున్నప్పుడు కాదనకూడదు. దీంతో మనకింకా మాట్లాంటి దాక్షాయిని తీసి అక్కడ పడేక. హోమం చేయించేదే మనశ్శాంతి కోసం. నువ్వు ఇచ్చిన బట్టలు వేసుకుని హోమంలోకి వస్తే అక్కడ మాకు ప్రశాంతత ఉంటుందా? తీసుకా.
ఆగండి ఆగండి ఆగండి. పాపం మంజుల అంత ప్రేమగా బట్టలు తెప్పించిస్తుంటే వద్దనకూడదు. తీసుకోండి. ఏంటో నువ్వు కూడాను ఆవిడ గారు తెచ్చిచ్చిన బట్టలు మేం తీసుకోవడం ఏంటి?